అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో మొగిపురుగు, ఉల్లికోడు, సుడిదోమ సమగ్ర నివారణ. రబీ పెసర, మినుములు, తెల్లదోమ నివారణ చర్యలు. పసుపు తీతలు అనంతర జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిన్న మొన్నటి వరకు ఉన్న చలి తీవ్రత పంటల పెరుగుదలకు పెద్ద అవరోధంగా మారింది. కానీ ఇప్పుడు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం పంటలు చీడపీడల బారిన పడడానికి పరోక్షంగా కారణమవుతోంది. తెలంగాణ జిల్లాలో యాసంగి వరి ప్రస్తుతం పిలక దశ నుంచి దుబ్బు దశ వరకు ఉంది. యాసంగి వరి పైరుకు ప్రధాన సమస్య మొగిపురుగు. ఈ పురుగుతో పాటు ప్రస్తుతం వరి పైరులో ఉల్లికోడు, సుడిదోమ కూడా కనిపిస్తుందంటున్నారు రైతులు. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే యాసంగి వరి పైరు నుంచి ఆశించిన దిగుబడులు పొందగలం. యాసంగి వరిలో మొగిపురుగు, ఉల్లికోడు, సుడిదోమ లక్షణాలు నివారణకు పాటించాల్సిన చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. వరి పంట మనకి ప్రస్తుతము పిలక దశలో, కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. ఆలస్యంగా నాటు వేసుకున్న దగ్గర ఇంకా మనకి ఎస్టాబ్లిష్మెంట్ దశలో మనకి గమనించడం అనేది జరిగింది. చాలామంది మనకి పొలాల్లో మనకి మొగిపురుగు అనేది ఆశించినట్లుగా మనం గమనించడం జరిగింది. దీని యొక్క నష్టము వాటి గురించి మనం చూసినట్లయితే పిలక దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం మనం చూడవచ్చు. అట్లాగే మనకి చురుపొట్ట దశలో కానీ మనకి అంకురం ఏర్పడే దశలో చూసినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. గింజలు మొత్తం కూడా మనకి దీంట్లో తాలు గింజలుగా అయిపోతాయి, ముఖ్యంగా ఈ యొక్క మొగిపురుగు వలన. వీటితో పాటు మనకి ఈ యొక్క పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలు కానీ, ఎగురుతుండే రెక్కల పురుగులు కూడా, వీటిని చూసి కూడా మనం మొగిపురుగు ఆశించినట్లుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లి రెక్కల పురుగులు ముదురు గోధుమ రంగులో కానీ, ఎండుగడ్డి రంగులో కానీ, పసుపు రంగులో కానీ ఉంటాయి. ముందు రెక్కలపై నల్లటి మచ్చను కలిగి ఉంటాయి. ఇవి మనకి ఆకుల కొనల మీద కానీ, కాండం మీద కానీ సముదాయాలుగా ముద్దల వలె మనకి గుడ్లను పెట్టడం జరుగుతుంది. వాటి మీద వెంట్రుకలు పెట్టి కప్పివేయడం, ఆ విధంగా గుడ్లను అవి రక్షించుకుంటే వాటి నుంచి లార్వా పురుగు మనకి బయటకు రావడం జరుగుతుంది. ఆ లార్వా పురుగు మొదట తెలుపు రంగులో ఉంటుంది, తర్వాత నారింజ రంగులో తలను కలిగి ఉంటుంది. ఇది మనకి డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి కారణాల వల్ల ఈ యొక్క మొగిపురుగు ఎక్కువగా వస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటినప్పుడు దానివల్ల మనకి మొగిపురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల యాసంగిలో మనకి అంటే ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే కూడా ఈ యొక్క మొగిపురుగు ఎక్కువగా వస్తుంది. సరిగా పోషక యాజమాన్యం చేయనప్పుడు మొక్కలు కానీ, కాండం కానీ బలహీనంగా ఉన్నట్లయితే ఈ యొక్క మొగిపురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా దీనిలో భాగంగా యాజమాన్య పద్ధతిలో భాగంగా మనం పోషక యాజమాన్యం అనేది సరిగ్గా చేపట్టాలి. ఎకరానికి 3 చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టడం, సోలార్ దీప పెరలు కానీ మనం పెట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని మనం గమనించాలి. వారానికి ఒక 25 నుంచి 30 మనకి మగరెక్కల పురుగు గమనించినట్లయితే మనం ఈ యొక్క పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనం అనుకొని మనం సస్యరక్షణ చర్యల మీద దృష్టి పెట్టడం మనకి చాలా ముఖ్యము. అట్లాగే ట్రైకోగ్రామా పరాన్నజీవులని నాటిన 20 రోజుల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక 4 కార్డులను మనము పొలంలో విడుదల చేయాలి. ఇవి మనకి జీవ నియంత్రణ ద్వారా మనం మొగిపురుగుని
ఈ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక మందులకు సంబంధించి మనకి నారుమడిలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 2 గుంటల నారుమడిలో చల్లుకోవాలి. అట్లాగే పిలక దశలో మనం చూసినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, క్లోరంటనిలిప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున పిలక దశలో మనము పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనము నివారించవచ్చు. అట్లాగే మనకు తర్వాత తెల్ల కంకులు మనకు రాకుండా ఉండాలంటే ఒకవేళ పిలక దశ దాటిన తర్వాత రెక్కల పురుగులు ఎగురుతూ మనము పొలంలో గమనించినట్లయితే క్లోరంటనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు ఎకరానికి 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే తెల్ల కంకుల వల్ల నష్టం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినా లాభం ఉండదు. కాబట్టి మనం అంకురం నుంచి చిరుపొట్ట దశలోనే ఈ యొక్క మొగిపురు యొక్క ఆనవాళ్ళు గమనించి మనకి మొగిపురు సంబంధించిన రసాయనిక మందులు పిచికారీ చేసుకుంటే మనకి ఫలితం ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల మనకి ఉల్లికోడు కూడా మనము గమనించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వర్షాలు మనకి ఎక్కువగా పడడం, భూగర్భ జలాలు మనకి మంచిగా ఉండడం వల్ల ఈ యొక్క వరి విస్తీర్ణం అనేది పెరగడం, 2 సీజన్లలో మనకి వానకాలం అట్లాగే యాసంగి 2 సీజన్లో కూడా వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల ఈ యొక్క పురుగుకు కావాల్సిన పిలక దశ అనేది సంవత్సరం పొడుగుతా అందుబాటులో ఉండటం వల్ల మనకి ఈ యొక్క ఉల్లికోడను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి పిచికారి మందులు మనకు అంత ఎక్కువగా పనిచేయవు కాబట్టి గుళికల వల్ల దీన్ని నివారించుకోవచ్చు. పిలక దశలో 10 నుంచి 15 రోజుల మధ్యలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. అట్లాగే అప్పటికి కూడా మనకి ఉల్లికోడు వస్తుందేమని అనుమానం ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందులు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఉల్లికోడు అనేది నాట్లు ఆలస్యమైనప్పుడు అట్లాగే తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వీలైనంత వరకు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనము కొంతవరకు అది మనకి యాసంగి పంటను ఆశించకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే ఈ యాసంగిలో మనకి సుడిదోమ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొక్క మొదలలో నీటి మట్టాన్ని పైభాగా నుండి రసాన్ని పీల్చి మనకి నష్టం కలుగజేస్తుంది. ఇది ఖరీఫ్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. యాసంగిలో అయితే మార్చి నెలలో ఈ సుడిదోమ మనకి వరి పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. నష్ట లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా ముందు లేత పసుపు రంగులోకి పంట మారిపోతుంది. తర్వాత సుడులుగా పంట మొత్తం కూడా ఎండిపోయి మనకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్ళు ఎక్కువగా ఉండడం, నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల, అట్లా కొన్ని పిచికారి చేయకూడని మందులు ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ, సింథటిక్ పైరథ్రాయిడ్ మందులు మనము విచక్షణ రహితంగా పిచికారి చేసినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. అట్లాగే దగ్గరగా నాట్లు వేసుకున్నట్లయితే కూడా సుడిదోమ ఎక్కువగా వస్తుంది. దీని నివారణకి ముఖ్యంగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన విధంగా మనం వాడుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా మనము నత్రజని సంబంధించిన ఎరువులను మనం పొలంలో వేయకూడదు. అట్లాగే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనకి కాలిబాటలు తీసినట్లయితే కూడా కొంతవరకు సుడిదోమ అనేది తక్కువ వస్తుంది. అడపదడప నీళ్లు తీస్తూ పెడుతున్నట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ తీవ్రత అనేది తగ్గుతుంది. దీని నివారణకి రాసాయనిక మందుల్లో ముఖ్యంగా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ మందు 1.5 గ్రామ్ లీటర్ నీటికి లేదా బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటిఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి మొదలు మంచిగా తడిచేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. పచ్చ బంగారంగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 72,000 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. సాధారణంగా రైతులు దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి నాటిన 7 నుంచి 10 నెలలకు పసుపు తీతలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పసుపు తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వండకం సరిగ్గా లేకపోతే పసుపు నాణ్యత కోల్పోతుంది. పసుపు తీతలు అనంతరం సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన నాణ్యతను సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్. ఇప్పుడు రైతాంగం
పసుపు తవ్వకాలు ఆల్రెడీ చేపడుతున్నారు. 95 నుంచి 98% వరకు మనకి ఎర్రగుంటూరు అనే పసుపునే సాగు చేస్తున్నారు కాబట్టి అది దీర్ఘకాలిక పంట. మనకి 9 నెలల వరకు తప్పనిసరిగా ఆగాలి. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే జనవరి నుంచే ఆకులు కోసేసి దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం లోపల మనకి డ్రై రికవరీ అంటే రికవరీ శాతం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు మార్కెట్లో కూడా రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకులు ముందే కోయకుండా తప్పనిసరిగా 8.5 నుంచి 9 నెలలు ఆగిన తర్వాత మాత్రమే ఆకులు ఎండిపోయే దశలో ఆకుల్ని కోసేసి పంట తీసుకున్నట్లయితే కొంత రికవరీ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఒక 20 నుంచి 22% రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. తవ్విన తర్వాత ఈ ఉడకబెట్టుకునే దాంట్లో మనం ఇప్పుడు బాయిలర్సే వాడుతున్నాము. మనకు 90% వరకు బాయిలర్స్ ఉన్నాయి. ఒకవేళ లేని వాళ్ళు కూడా మనకు ఇప్పుడు కొన్ని సబ్సిడీలలో కూడా మనకి బాయిలర్స్ అవి వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా బాయిలర్లోనే మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం మనకి ఈ తేమ శాతం అనేది మనకు ఈ నిజామాబాద్ కానీ జగిత్యాల కానీ నిర్మల్ డిస్ట్రిక్ట్లలో చూసుకున్నట్లయితే 18 నుంచి 20% తేమ శాతంతో మార్కెట్కి తీసుకెళ్తున్నారు. దానివల్ల మనకి కొంత రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో. అంతేకాకుండా మనం కొంతవరకు చూసినట్లయితే కొన్ని మార్కెట్ నుంచి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తేమ అనేది తప్పనిసరిగా 11 నుండి 12% ఉన్నట్లయితే పసుపు నాణ్యత బాగుండి కొంత ఎక్స్పోర్ట్ క్వాలిటీతో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి రేటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండబెట్టుకునే దాంట్లో కూడా కొంత ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చినాయి మనకి ఈ పాలిటనల్ డ్రైయర్స్ అని, లేదంటే కొంచెం అడ్వాన్స్ మెథడ్లో చేసుకున్నట్లయితే మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీతో దాన్ని మనం పసుపుని ఎండబెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చినారు. కొంత ఈ తెగుల్లాగా తెలుపు పదార్థం ఫామ్ అయిపోవడం దాని మీద మనం రోడ్డు మీద దాని మీద వీటి మీద కళ్ళల దగ్గర ఎండబెట్టుకున్నప్పుడు ఇది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం ఆధునికత వైపు అడుగులేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత పాలిషింగ్ అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ టైప్ కూడా మనకి ఎపిఓ కాన్సెప్ట్లో కొన్ని ఆల్రెడీ ఇండస్ట్రీ లాగా పెద్ద ఎత్తున కూడా పెడుతున్నారు. అంటే మనం ఇప్పుడు చేసుకునేదే కాకుండా కొంత అత్యాధునిక పద్ధతులలో అంటే ఒకటే దగ్గర పెద్ద ఎత్తున పాలిషింగ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. డస్ట్ ప్రూఫ్ పాలిషర్స్ అని ఇవన్నీ మార్కెట్లో వచ్చినాయి కాబట్టి రైతులు వాటి వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చిన నేపథ్యంలో మనం ఓన్లీ పసుపుని మార్కెట్కే తీసుకెళ్లేది కాకుండా కొంత ఈ పౌడరింగ్ అంటే మనం పౌడర్ చేసి దాన్నే ఒక బ్రాండ్తో మన నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల రైతులందరూ దీన్ని కొంచెం ఒక బ్రాండ్ దానికి క్రియేట్ చేసి నిజామాబాద్ పసుపు అని చెప్పి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఎవరైతే కొని దాన్ని వాళ్ళు పౌడర్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారో అలా కాకుండా రైతులే దాన్ని ఒక ఎపిఓ కాన్సెప్ట్లో పౌడర్ లాగా చేసి దానికి ఒక బ్రాండ్ ఇచ్చి మనం మార్కెట్కి తీసుకెళ్ళినట్లయితే ఏదైతే ఆ మిడిల్ మ్యాన్ తగ్గించి మనం ఆ డబ్బులు రైతులకే డైరెక్ట్గా వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా దీనివైపు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు యూరోపియన్ మార్కెట్లు కానీ లేదంటే ఈ అమెరికా మార్కెట్లలో మనకి ఈ ఆర్గానిక్ పసుపు అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పసుపుకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు కొంత ఈ సేంద్రియ పద్ధతి వైపు కూడా ఆలోచన చేసినట్లయితే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ ప్రొడ్యూస్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్లో తయారైతే తప్పనిసరిగా ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత రైతాంగంకి ఏంటంటే కొంత డౌట్ ఉంది. సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు కొంత రేటు కొంత దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని వాళ్ళకు కొంత అపోహలు ఉన్నాయి. అది ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ సేంద్రియ పద్ధతిలో కూడా దిగుబడి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల రైతులు కొంత అత్యాధునిక పద్ధతులలో చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా యాంత్రీకరణ వైపు కూడా తప్పనిసరిగా ఆలోచించాలి రైతులు. మేము ఇప్పుడు బెడ్ పద్ధతులు ఆల్రెడీ మనం తవ్వే యంత్రాలు ఉన్నాయి మనకు అందుబాటులో. అదే కాకుండా మనకు ఈ బోధే పద్ధతిలో కూడా దాన్ని తవ్వే విధంగా కూడా మేము కొంత పరిశోధన సాగిస్తున్నాము. వీలైన తొందరలో ఆ యంత్రాలు కూడా మేము అందుబాటులో తీసుకొస్తాము. అందువల్ల రైతులు యాంత్రీకరణ వైపు అడుగులేసి కొంత ఖర్చు కూడా తగ్గించుకునే రకంగా ఆలోచించాలి. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత అక్టోబర్ మాసంలో రబీ పంటగాను, మాగాణుల్లో వరి కోయక ముందు నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. అలా విత్తిన మినుము, పెసరపైర్లు పెరుగుదల దశ నుంచి కాత దశ వరకు పలు దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో అపరాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా తెల్లదోమ బెడద ఎక్కువగా ఉంది. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రబీ సీజన్లో సాగు చేసిన పెసర మినుములో రసం పీల్చే పురుగులు, ఆకులు, పువ్వులు, కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనది తెల్లదోమ. ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్న పెసర మినుములో తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. తెల్లదోమలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి 10% వరకు మాత్రమే నష్టాన్ని కలగజేస్తున్న ఎల్లోవిన్ మొజాయిక్ అనే వైరస్ ను వ్యాప్తి చేసి తద్వారా పెసర మినుములో పల్లాకు తెగులును కలగజేస్తుంది. పల్లాకు తెగులు వల్ల 80% వరకు దిగుబడి తగ్గుతుంది. ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కల్లోని ఆకులపైన పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు కనిపిస్తాయి. తొలి దశలో ఈ తెగులు ఆశిస్తే పైరు అంతా పసుపు రంగుకు మారిపోయి పూత, పిందె ఏర్పడక అధిక నష్టం కలుగుతుంది. పూత, పిందె దశలో అయితే పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలుకాయలుగా మారిపోతాయి. కాయ దశలో అయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలిగినప్పటికీ గింజలు పసుపు రంగుకి మారి నాణ్యత తగ్గే అవకాశముంది. రసం పీల్చే పురుగులను నివారించేందుకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. పంట విత్తే ముందే కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ను కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న పంటలను నాటుకుంటే పక్క పొలాల నుంచి తెల్లదోమతో పాటుగా ఇతర రసం పీల్చు పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలను ఉంచడం ద్వారా కూడా తెల్లదోమ ఉధృతిని, తద్వారా పల్లాకు తెగులును నివారించుకోవచ్చు. పంట విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఒకసారి 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటక నాశనులైన ఎసిఫెట్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతి నివారించుకోవచ్చు. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసర మినుములో తెల్లదోమను నివారించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో ఒక్కో గ్రామంలో వ్యవసాయ భూమి సగటున 1000 ఎకరాలుంటే ఈ 1000 ఎకరాలను సుమారు 300 నుంచి 400 మంది రైతులు సాగు చేస్తారు. కానీ ఈ 1000 ఎకరాలను ఒక్క రైతే సాగు చేస్తున్నాడంటే ఆశ్చర్యంగా లేదు. ఈ రైతు పేరే గోగినేని రామారావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని తాడికొండ గ్రామంలో రైతు గోగినేని రామారావు సుమారు 870 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. 300 ఎకరాల్లో శనగ, 300 ఎకరాల మినుము, 50 ఎకరాల పత్తి, 35 ఎకరాల వరి, 30 ఎకరాల మిరప, 20 ఎకరాల మొక్కజొన్న, 30 ఎకరాల ఎర్రజనుము తదితర పంటలు పండిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన కొడుకులు సైతం తమ తండ్రికి తోడుగా నిలవడంతో సాగులో ముందుకు సాగుతున్నాడీ రైతు. 870 ఎకరాలు చేస్తాం. మినిమం 300, శనగ ఒక 300, మిరపదోటలు ఒక 50, పత్తి ఒక 50, పెసర, మొక్కజొన్న అవన్నీ పైర్లన్నీ వేస్తుంటాం. 15 ఏళ్ల నుంచి ఇదే పని. 10 ఏళ్ళేమో 200-300 ఎకరం చేసేవాళ్ళం. అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. పంట మార్పిడి చేస్తుంటామండి. ఏట 7 మినుము వేసింది శనగ వేస్తుంటాం, శనగ వేసింది మినుము అట్లా. మా పిల్లలిద్దరూ వ్యవసాయం మీద ఆధారం. వాళ్ళు మాకు బాగా తోడు ఉంటారు. గిట్టుబాటు ధర ఉంటే అమ్ముతాం, లేదంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తాం. మా గోడంలో కొంత నిల్వ చేస్తాం. ఏ పని చేస్తే రిస్క్ లేదండి. మేము రిస్క్ వేసాం ఇక అంతే. ఒకేడు వస్తుంటే ఒకేడు పోతుంటే. అయితే గిట్టుబాటు ధరలు ఉంటలా. అన్ని ఫర్టిలైజర్ పెరిగింది, పెస్టిసైడ్స్ పెరిగింది, లేబర్ పెరిగింది, అన్నీ పెరిగింది. 2010లో మినుములు 10,000 అమ్మిని ఇవాళ వచ్చి 7,500 కూడా లేదు రేటు. అప్పుడు నా 5,000, 6,000 కవులు, ఇప్పుడు 17,000, 18,000 కవులు. వేసేది ఏం లేదండి. ప్రోత్సాహం చేస్తే మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలండి. మాకు గవర్నమెంట్ నుంచి మేమేం ఆశించేవాళ్ళం కాదు. ఇంత మొత్తంలో ఎందుకు చేస్తున్నామంటే తక్కువగా వేసుకుంటే కొంచెం ప్రాఫిట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగా కొంచెం మరీ కూలోళ్ళు ఇల్లు ఎక్కువగా వస్తుంటారు. పొలం ఒకే చాట ఎక్కువగా ఉండిద్ది, సాగిపోతూ ఉండిద్ది. మరీ తక్కువగా ఉంటే మళ్ళీ వాళ్ళని అటు ఇటు తిప్పుతా కొంచెం లాస్ వచ్చిద్ది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆయన ఫస్ట్ నుంచి 200 నుంచి కొంచెం పెంచుకుంటా 900 దాకా చేస్తున్నాడు. మాకు ఆయనకి సహాయం అందిస్తే వాళ్ళు ఆయన వెనకిడితేనే
కొంచెం ఇంట్రెస్ట్ కలిగి దీని మీద వ్యవసాయం మీద మేము కూడా దీంట్లోకి వచ్చాం. కంప్యూటర్ సైన్స్ చదివా నేను బీటెక్లో. ఈ పొలం మీద అప్పుడప్పుడు వస్తా ఇంతే అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ రమ్మన్నా కానీ వెళ్ళబుద్ధి కాలేదు. దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది. నా బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది. దీని మీద ఇక మొత్తం 900 ఎకరం ట్రాక్టర్ స్ప్రేయింగే. తనకున్న 50 ఎకరాల సొంత భూమితో పాటు 100 ఎకరాలను కౌలుకు తీసుకుని సేద్యం సాగిస్తున్నారు రైతు రామారావు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను సొంతంగా సమీకరించుకుంటారు. ఇన్ని ఎకరాలకు ఆయన చేస్తున్న పెట్టుబడి వ్యయం దాదాపు 4 కోట్ల రూపాయలు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టం కూడా కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ రైతు సాగు విధానాలను చూసి తోటి రైతులు ఆశ్చర్యపడుతున్నారు. అలానే ఎక్కువ ఎకరాల్లో సేద్యం చేయడంతో ఇక్కడ నిత్యం పనులు దొరుకుతున్నాయని రైతు కూలీలు చెబుతున్నారు. మేము 10-12 ఎకరాలు చేయడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూలీలతో కానీ పురుగు మందులు అవి కొట్టడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. 870 ఎకరాలు ఆయన ఎట్లా చేస్తున్నాడు, అందుట్లో సమర్థవంతంగా చేసినట్టు చూపిస్తున్నారు. ఆయన అంత పొలం ఎట్ట చేయగలుగుతున్నారో ఏందో అని చూద్దామని ఇక్కడ ఇంత దూరం వచ్చామండి. ఈరోజు మిర్చి 1-2 ఎకరాలు వేసిన వాళ్ళే పైర్లే బాగుంటున్నాయి. మిగతా ఎక్కువ పొలం వేసిన వాళ్ళు పైర్లు ముడతొచ్చి పెయిన్ వచ్చి బాగలేవండి. వీళ్ళ పైరు బాగా ఆరోగ్యంగా ఉంది. శనగ కూడా బాగా, ఇప్పుడు నేను 12 ఎకరాలు శనగ వేసానండి. కానీ మా దానికన్నా కూడా ఈ శనగ బాగా పైరు బాగుంది. మేము ఇటు వస్తాం. ఈయనకి మాకు 450 రూపాయలు ఇస్తున్నాడండి. మేము పొద్దున పూట 8ంటికి వంగితే సాయంత్రం 5 దాకా ఉంటాం చాలల్లోనే. ఇట్టాడు పెద్ద రైతులు అయినా 500-600 ఎకరం వేస్తాడు, 1000 ఎకరం వేస్తాడు. పోయినేడు 300 ఇచ్చాడు, 450 రూపాయల కాడికి ఇస్తున్నాడు. మేము ఆటోలు పెట్టుకొని వచ్చి మేము పని చేసుకుంటున్నాం. ఇట్టాడు పెద్ద రైతులు పని చేయబట్టే మేము బతకగలుగుతున్నాం. రామారావు వ్యవసాయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అభినందిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాగులో మెళకువలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారని వివరిస్తున్నారు. తాడికొండ గ్రామంలో గోగినేని రామారావు గారనే రైతు చాలా ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేయడం జరుగుతుంది. ఆయన చాలా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కలిసి అన్ని రకాల పంటలు సుమారుగా వాళ్ళ కుటుంబం మొత్తం 2 కుమారులు వాళ్ళు బీటెక్ కూడా చదివి వాళ్ళు కూడా వ్యవసాయంలోనే ఇంట్రెస్ట్ మీద వ్యవసాయం సాగు చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి కూడా సుమారుగా 850 ఎకరాల పైనే సాగు చేస్తున్నారు. ఇది ఒక రైతు కుటుంబం ఇంత విస్తీర్ణంలో చాలా ప్రోగ్రెసివ్గా చేయటం అందరికి కూడా మాకు కూడా మండలంలో ఇటువంటి రైతులు ఉండటం ఎంతో గర్వకారణం. ఇక ఇప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి కూడా పలు సూచనలు అలా తీసుకుంటూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఎక్కడొచ్చినా కానీ దాన్ని అవలంబిస్తూ మంచిగా చేస్తున్నారు. ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతుంటే గిట్టుబాటు ధరలు మాత్రం తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు వ్యయానికి తగ్గట్లు రైతులకు మద్దతు ధరలు అందించాలని రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.